ఎత్తుకొని కదలాలా తీర్తు లేవని తగాద పెట్టుకుంటే కుదరదు నిలబడాలా టికెట్ లేని ఎక్కుదంటే అయ్య బాబాయ్ మళ్ళీ నువ్వేనా లాండ చేతులలో నుండి నేను ఎత్తకొత్తాలా టికెట్ కొత్తందే లోపలికి వెళ్ళకూడదు నీ రూల్ తెలిసిందేగా చేపెట్టి తీసుకో నాకు కొందరి దేవుళ్ళ చేతులు ఎత్తాలంటే మహా చితాకు చీగలేతు పొగ కంపు నీలాంటి నైతి కుళ్ళ చేతుల్లో అలా ఉండదు ఎవలావిలా మా ఆవిడ చూస్తావా నా బస్ ఎంత మంచిదో అవాళ నా బతెక్కావు ఎంత మంచి పిల్లలు తెచ్చుకున్నావు చూస్తావా టికెట్ దిగండి మంచి గుంతలు మంచిగా కప్పలు తీసుకోవద్దా లైట్ ఆ పిల్లకి తా పలకదు అది పిల్ల బుద్ధి లేకపోతే సరే అటు కాదు ఇటు ఏమిటి ఓహో డ్రెస్ మారింది ఏమిటి అనుకుంటున్నావా అక్కడ మన పొజిషన్ కి అది డ్రెస్సు ఇక్కడ మన పొజిషన్ కి ఇది డ్రెస్సు ఇక్కడ మన పొజిషన్ ఏమిటనే పద నీకే తెలుస్తుంది మన రవిబాబు కోళ్ళం కనిపిస్తున్నారండి నా బంగారు కొండ వస్తున్నాడా రండ్రా ఒరే నేను ఇక పాకలోకి వెళ్తాను ఇలాగే పెడతావా ఇట్ట ఎందుకు వెళ్తాను నా మనవుడు చెప్పాడుగా మనుషులు మారాలి సినిమాలో ముసలమ్మ వేషం వేయమని మీకు మీరు కూడా మీ వేషాలు వేయండి ఉండండి హాత పట్టు వస్తాను అలాంటి సింగరాధారం చేయొద్దని వాడు ఉత్తరంలో రాశాడు ఇప్పుడు వాడు మన దగ్గర పనిచేసేవాడు మనం యజమానులు అయ్యగారు ఎరా 4 రోజుల్లో వస్తానని సెలవు తీసుకుని వెంటనే వచ్చేద్దాం అనుకున్నానండి కానీ అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందండి ఇది నా పెళ్ళం అండి పెళ్ళామా బాగా ఉన్నవాళ్ళ పెళ్ళండి నన్ను మోసపడి చేసుకుంది అంటే నా పెళ్ళమే కదండి ఇదిగో అమ్మగారు అయ్యగారు కాళ్ళకి ఇద్దరం కలిసి దండం పెట్టాలదా ఓన్లేరా నువ్వంటే మా దగ్గర పనిచేస్తున్నావు నువ్వు వినయంగా ఉంటే ఆ పిల్ల కూడా వినయంగా ఉండాలనే ఉంది చూడు ఇక నుంచి నువ్వు చేయవలసిన పనులు జాగ్రత్తగా చెయ్యి నీకేదైనా ఇబ్బంది కలిగితే మేమున్నామని మర్చిపోకు వెళ్ళు దా ఇల్లు బాగుంది కదా ఇక్కడే ఉండిపోతావా ఏంటి For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.